ఈ సినిమాలో ఆర్జీవి యాక్ట్ చేసి డ్రాప్ అయ్యిండు అనగా విన్నాడు. నిజమేనా? నిజమేనా? నిజమే. మిమ్మల్ని భరించలేక డ్రాప్ అయ్యిండా? ఎలా ఉంటుంది అంటే బ్లీడింగ్ అవి మొత్తం రక్తాలై కొట్టేసి చచ్చిపోయాడు అని చెప్పేసి పోతుంది ఆ సీన్. ఆ సీన్ తీసేయమండి. బొమ్మక్ మురళి కమర్షియల్ మూవీస్ ఎక్కువగా ఎందుకు మక్కువ చూపాడు అని అంటే కమర్షియల్ అనే పాయింట్ ఏంది అని అంటే జనాలను మభ్యపెట్టి కలర్ఫుల్గా కనబడే ఐటమ్ సాంగ్లు పెట్టి ఇలాంటి వాళ్ళకి ఎందుకు థియేటర్ మేము వాళ్ళ కాంపిటీటర్ అవుతామని వాళ్ళు తీసే చెత్త సినిమాలకు వాళ్ళే లాజిక్స్ ఉంటాయి అంతే. కానీ బొమ్మక్ మురళి అంత ప్రజలు మెచ్చే సినిమాలు తీస్తాడా? చిరణగచ్చం చూడండి, మీరు మెచ్చుతారా తిడతారా అనేది తెలుస్తుంది. బ్యాంకుల్లో వేల కోట్లు అప్పు తీసుకొని అమెరికాలో లండన్ లో పారిపోతున్న వాడిని పై వాళ్ళే ఏం పీకలేకపోతున్నారు, మీరేం పీకుతారా నా బొచ్చు? భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది మీకు తెలిసి? 1947. బట్ మొన్న 2024లో వచ్చింది అని చెప్పేసి మోహన్ భగవత్ అని ఒక పర్సన్ అన్నాడు. సో దాన్ని మీరు సమర్థిస్తారా? एक नया भारत खड़ा होके रहेगा, इसका प्रतीक आज का कार्यक्रम बन गया. ఆయన విషయము ఆయన స్పష్టంగా ఓపెన్గా కాన్ఫిడెంట్గా చెప్పాడు. నాకు స్వాతంత్రము వచ్చింది 11th Jan 2024. అదేంటి ఏంటి అని అంటే రామ్ మందిరం అయోధ్యలో కట్టింది. అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మాలలకు జరిగే నష్టం ఏంది, మాదిగలకు జరిగే లాభం ఏంది అని అంటే వర్గీకరణ అనేది ఒక కుట్ర అని అంటున్నా. జరగడం జరగకపోవడం అనేది ఇట్ ఈస్ లేటర్ థింగ్. చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే నేనైతే ఇదేనని అంటాను. ఎందుకు అని అంటే మీరు పెద్ద వర్డ్ చెప్పేసారు. దేశంలో యుద్ధం జరుగుతున్నది, ఒకటి గవర్నమెంట్ వర్సెస్ దేశ ప్రజల. రెడ్డి నాయకులు పోలీసు అన్యాయం చేసి ప్రతి శక్తి ప్రజల మీద పట్టి పీడించే దుర్మార్గులకు అందరికి ఉచ్చబడేది నక్సలైట్. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతోటి ఫిలిం ప్రొడ్యూసర్ బొమ్మక్ మురళి గారు ఉన్నారు. ముందుగా వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. బాగురా అన్న? బాగున్నా. మొన్న మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలా బ్లాస్ట్ అయింది. థ్యాంక్ యూ అన్న. చాలామంది కూడా మీ మాటలు ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. సో అందుకోసమే ఈ సెకండ్ ఇంటర్వ్యూ. ఇందులో కొన్ని ప్రశ్నలు అడగడం కోసమే ఇంటర్వ్యూ తీసుకుంటా ఉన్నా. ఓకే. అండ్ లాస్ట్ టైం మిస్ అయినటువంటి అంశం ఏంటి అంటే బాబాయిజం కంప్లీట్ అయిందన్న మూవీ మొత్తం? మూవీ కంప్లీట్ అయింది. ఓకే. రెడీ టు గో ఫర్ సెన్సార్. ఆ తర్వాత ఇక వీఆర్ ప్లానింగ్ ఫర్ పబ్లిసిటీ. రైట్. ఈ సినిమాలో ఆర్జీవి యాక్ట్ చేసి డ్రాప్ అయ్యిండు అనగా విన్నాడు. నిజమేనా? నిజమేనా? నిజమే. మిమ్మల్ని భరించలేక డ్రాప్ అయ్యిండా? అట్లానే కాదు, ఇనిషియల్గా మేము కలవడానికి కారణం బాబాయిజం స్టోరీలో ఆయనని హీరోగా పెట్టి రాసిన కథ అది. సో ఐ ట్రైడ్ ఇన్ మెనీ వేస్. ఫైనల్గా ఆయనకు రీచ్ అయ్యి కథని ఎక్స్ప్లెయిన్ చేశాను. హీ లైక్డ్ ఇట్. బట్ ఆయన కూడా ఒక ప్రొడ్యూసర్ని వెతుకుతున్నాడు. ఆయన బయోపిక్ను 3 పార్ట్లాగా స్టోరీ రాసి పెట్టుకున్నారు. దానికి ప్రొడ్యూస్ చేసే వాళ్ళని వెతుకుతున్నారు. సో ఈ సందర్భంగా మా డిస్కషన్ ఆల్మోస్ట్ వెంట్ ఆన్ ఫర్ 2 months దాకా పోవచ్చు. దెన్ ఒక కంక్లూజన్లో ఏమైంది అని అంటే నేను రాసుకున్న కథ ఈ బాబాయిజంలో హీరోగా యాక్ట్ చేస్తాను అని చెప్పి తను. దెన్ ఆయన బయోపిక్లు రాసుకున్న పార్ట్ 1, 2, 3 అప్ టు ది ఫెయిల్యూర్స్ ఆఫ్ మూవీస్, సీక్వెన్స్ మూవీస్ ఫ్రమ్ శివ టు ఇక్కడ వరకు. సో ఈ 4 సినిమాలు నేను ప్రొడ్యూస్ చేయాలి. ఇందులో ఆయన యాక్ట్ చేస్తాడు. వచ్చిన ప్రాఫిట్ని 50-50 షేర్ చేసుకుందామని అని చెప్పి వెంట 2 సినిమాలలో 2 అంటే ఆయన 3 parts ఆఫ్ బయోపిక్, ఇది ఒక మూవీ, నా మూవీ.
బాబాయిజం 4 మూవీస్కి వచ్చిన ప్రాఫిట్ 50-50. దెన్ ఐ నీడ్ టు ప్రొడ్యూస్ దట్ వన్. ఓకే. సో అప్పుడు బయోపిక్ని నేను ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసేసాను. సాయి తేజ అని చెప్పేసి ఒక అతను హీరోగా ఇంజనీరింగ్ ఆర్జీవి గారు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు సిద్ధార్థ్ ఇంజనీరింగ్ కాలేజీలో జరుగుతున్న ఎపిసోడు టిల్ శివ మూవీ ఎంట్రీ వరకు, ఆ మూవీ వరకు ఒక పార్ట్ అన్నట్టు. అతనే డైరెక్షన్ అండ్ ఆయన్నే హీరో అన్నట్టు. అండ్ క్రియేటివ్ డైరెక్టరు ఆర్జీవి గారు. ఆర్జీవి గారు ఇది ట్విట్టర్లో కూడా అనౌన్స్ చేశారు. వాళ్ళ మదరు సిస్టర్స్ వాళ్ళందరూ వచ్చేసేసి దాన్ని ఇనాగ్రేషన్ కూడా చేశారు, అంటే ముహూర్తం, బయోపిక్, అండ్ వి షాట్ ఎవ్రీథింగ్. మరి ఏమైంది మళ్ళీ? యాక్చువల్గా మేము పోతున్నా కొద్దిగా ఇప్పుడు నేను యాక్చువల్గా ఆయన బయోపిక్ తీయడానికి ఆయన అంబేద్కర్ కాదు కదా, నేను రాసుకున్న కథల్లో ఆయన హీరోగా యాక్ట్ చేసుకోవటము అని అనే పాయింట్లో నేను అది యాక్సెప్ట్ చేశాను. నేను తీసే సినిమాలన్నిటిని కాన్స్టిట్యూషన్ బేస్డ్ మూవీస్, యునైట్ అండ్ ఎన్లైట్ అనే ఒక సబ్జెక్ట్ ద్వారా నేను కంటెంట్ను ప్రొజెక్ట్ చేస్తాను. ఓకే. సో దీంట్లో భాగంగా నేను బాబాయిజాన్ని నేను క్రియేట్ చేసినప్పుడు హీ లైక్ ఇట్. బాబాయిజంలో అబ్సల్యూట్గా ఆర్జీవి గారి యొక్క బయోపిక్ లాగానే ఉంటుంది. బయోపిక్ అని అంటే ఆయన జీవిత చరిత్ర ఉండదు, ఆయన జీవితాన్ని ఎలా అనుభవించాడో అనుభవిస్తున్నాడో అనుభవించబోతున్నాడు, ఆయన యొక్క మేనరిజము, ఆయన యొక్క బేసిక్ ట్రూత్, ఒక ప్రిన్సిపల్స్ తోటి నడిపించే ఒక స్టోరీ అన్నట్టు. ఓకే. సో ఆ స్టోరీ భాగంగా ఆయననే కదా, సో ఆయన యాక్ట్ చేయడం కాదు, అందులో జీవిస్తాడు. మీరు చెప్పే అంశాలల్లో తను ఎందుకు డ్రాప్ అయ్యిండు అని అన్నది మిస్ చేస్తా ఉన్నారు. అయితే చెప్తున్నా. దెన్ బయోపిక్ కంప్లీట్ అయిపోయింది అండ్ బాబాయిజం చేయమని చెప్పి నేను ఆయనకు ప్రెషర్ చేస్తున్నా. ఆయన క్రియేటివ్ డైరెక్టర్, ప్రూవెన్ పర్సన్, వరల్డ్ ఫేమస్ పర్సన్. హీ స్టార్టెడ్ యాడింగ్, రిమూవింగ్, కరెక్టింగ్ అండ్ పుట్టింగ్ సమ్ అడిషన్ డిలీషన్ ఆన్ మై స్టోరీ. సో ఈ స్టోరీ ఇలా పోతూ ఉంటే నేను ఆయన పెద్ద అయినా కదా, ఓకే బెటర్ కొరకే చేస్తుండొచ్చులే అని చెప్పేసి అన్నాడు. అందులో ఒక సీను ఆయనను మొత్తం ఆడవాళ్ళు పరిగెత్తించి ఆయనను బట్టలు ఇప్పి కొడతారు అన్నట్టు. ఓకే. అది ఎలా ఉంటుంది అంటే ఆ బ్లీడింగ్, అవి మొత్తం రక్తాలు అయి పట్టి అక్కడ కొట్టేసి చచ్చిపోయాడు అని చెప్పేసి పోతుంది ఆ సీన్. ఆ సీన్ తీసేయమంటాడు. ఆ సీన్ తీసేస్తే సెకండ్ హాఫ్ ఉండదు ఇది అన్నట్టు. ఓకే. ఆ ఉమెన్ని ఆయన కొట్టడం అనేది హీ వాజ్ నాట్ లైకింగ్ ఇట్. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ది స్టోరీ. ఆయన పర్సనల్ తీసుకున్న అవసరం లేదు. ఇట్ ఈస్ మై స్టోరీ, మై ప్రొడక్షన్, మై డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ మై. హీ జస్ట్ అంత ఫేమస్ డైరెక్టర్ను మీరు కొట్టించడము, రక్తాలు వెళ్ళేదాకా ఆడవాళ్ళతో, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ స్టోరీ. ఆయనను కొట్టిస్తున్నానా నేను? నిజ జీవితంలో కొట్టడానికి పోయిన దాఖలాలు చాలా ఉన్నాయి ఆయన నోర్దుల వల్ల. సో ఒక సమాజం ఒక పీక్ స్థాయిలో పోయినప్పుడు ఆయన అరాచకము, ఆ కాన్సిక్వెన్సెస్ రావటం అనేది ఒక ఈగో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్ దట్ దెర్ ఈస్ డిఫరెంట్ స్టోరీ యాక్చువల్లీ మూవీ. అందులో అంతవరకు ఒక్కటి ఆయనకు నెగిటివ్ అనిపించి ఉండొచ్చేమో, అటు కాదు నన్ను చంపేయాలి అని అనుకుంటే ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ చేసి చంపేయరాదు మురళి. నన్ను ఆడవాళ్ళతో బట్టలు ఇప్పించి పరిగెత్తించి కొట్టడం, ఆ కసి అది ఏది అని ఒక పెద్ద యాక్షన్ అన్నట్టు బ్యూటిఫుల్ ఉంటుంది. హీ వాజ్ లైకింగ్ వైల్ ఐ వాజ్ narrating ది స్టోరీ, బట్ వెన్ హీ వాజ్ ట్రైంగ్ టు పిక్చరైజ్ దెన్ హీ వాజ్ నాట్ లైకింగ్ దట్. ఓకే. సో దట్స్ వేర్ వీ హ్యాడ్ ఏ కాన్ఫ్లిక్ట్స్. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ దాకా పోయేది అని అంటే హిట్ టు ఫ్లాప్ అనే ఒక సందర్భాలు ఆయన క్రియేట్ చేశాడు. నేనన్నా నా సినిమా ఫట్ కావడానికే నేను చేసిన, నువ్వు ఎందుకు అంటున్నావు నన్ను ఉద్ధరించడానికి హిట్ సినిమా చేయాలని? వాట్ కైండ్ ఆఫ్ మూవీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ అనేది ఇట్ ఈస్ నాట్ యువర్ కన్సర్న్. యూఆర్ ఆఫ్టర్ ఆల్ ఏ యాక్టర్ ఇన్ దట్ పర్టికులర్ మూవీ. ఇంత స్ట్రేట్ ఫార్వర్డ్ మాట్లాడే వరకు ఈ వాజ్ హట్. సో హీ సెడ్ దట్ నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. రైట్. అంటే మీరు అంత ఆర్జీవి అవకాశం ఇవ్వడమే ఎక్కువ గొప్ప, అటువంటిది మీరు ఎందుకు అంత హార్ష్గా మాట్లాడారు అని అంటే? నా సినిమాలో ఆయన హీరో, అంతకు మించింది నాకు ఎక్కువ కనబడదు. ఆయన ఉండొచ్చేమో, అంత గౌరవించాను నేను. నా సినిమా వరకు వస్తే ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఆర్టిస్ట్. నేను డైరెక్టర్, ప్రొడ్యూసర్,
కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్, ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్టర్ టెలింగ్ ఎవ్రీథింగ్, యాక్సెప్టింగ్ ఆల్ ద థింగ్స్, హీ స్టార్టెడ్ అండ్ వీ హ్యాడ్ కాంట్రాక్ట్. ఓకే. సో అది అయినాక తర్వాత వచ్చి నేను ఇవన్నీ మాస్క్ని మళ్ళీ బయటికి తీసుకొని వచ్చి నేను అన్ని ప్రతి చోట నేను పెద్ద లెజెండరీ డైరెక్టర్, అది యూఆర్ ఆఫ్టర్ ఆల్ యాక్టర్ దేర్. రైట్. ఓకే. ఇప్పుడు ఆ సినిమా మొత్తం కంప్లీట్ అయింది అని కంప్లీట్ అయింది. రిప్లేస్మెంట్ ఎవరు చేశారు? ఆర్జీవి రిప్లేస్మెంట్ వచ్చేసి శకలక శంకర్. ఓకే. ఎట్లా అంటే మీరు ఆర్జీవిని ఊహించుకొని రాశారు కదా కథ, మరి ఆ ఫుల్ఫిల్నెస్ అయిందా శకలక శంకర్? ఓ యా, ఎక్స్ట్రాడినరీ. యాక్చువల్లీ దట్ వాజ్ అంటే ఆయన పోవటం అనేది ఒక అడ్వాంటేజ్గా కన్వర్ట్ అయింది. ఓకే. యా, ఫిలిం అయింది, ఎక్దమ్ గుడ్ ఫిలిం అయింది. ఎప్పుడు చూస్తాం మరి మేము ఆ సినిమా? వెరీ అయిపోయింది స్టోరీ, మతలబ్ మూవీ ఫైనల్ ఎవ్రీథింగ్ అయింది. సెన్సార్కి అప్లై చేస్తున్నాం. మేబీ ఒక 2 weeks లోపల నాకు సెన్సార్ రావచ్చు. దెన్ వీఆర్ పుషింగ్ ఇట్ టువర్డ్స్ ది పబ్లిసిటీ అండ్ ఫర్దర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఆల్ దట్. బొమ్మక్ మురళి కమర్షియల్ మూవీస్ ఎక్కువగా ఎందుకు మక్కువ చూపించడం అని అంటే కమర్షియల్ అనే పాయింట్ ఏంది అని అంటే జనాలను మభ్యపెట్టి కలర్ఫుల్గా కనబడి ఐటమ్ సాంగ్లు పెట్టి నేను కమర్షియల్ చేశాను అని హిప్నటైజ్ చేసి జనాలను రుద్దటం అనేది కమర్షియల్ అని అనిపిస్తుంది. ఎక్కువ మంది చూస్తే అది కమర్షియల్ మూవీ అని అంటాం కదా. సో నా సినిమాలు ఎక్కువ మంది చూసే సినిమాలు. సో ఇది కానీ ఎందుకు థియేటర్ దాకా రాబట్టలేకపోతా ఉన్నాను అనేకుండా ఉన్న వాళ్ళని పట్టుకోవాలి. కానీ నేను సినిమా తీసినాక తర్వాత అది ఎలిజిబుల్ కంటెంట్ అయినాక తర్వాత నా దాన్ని చంపేయాలని చెప్పేసి ఆడ కూర్చున్న 4 కోతులు, ఆ కోతులు పట్టుకొని, కోతులు అంటే ఆ డిస్ట్రిబ్యూటర్స్, బికాజ్ మన రాష్ట్రంలో 2000 థియేటర్స్ ఉంటే అవి పంచుకున్నారు. సిడాట్ అని, నైజాం అని, రాయలసీమ అని, ఆంధ్ర అని, మళ్ళా మల్టీప్లెక్స్లు అని, ఇవన్నీ వాళ్ళ చేతిలో పెట్టుకున్నారు. మన సినిమాపై ఆడిపియాలి అంటే ఐ నీడ్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ దెమ్, ఐ నీడ్ టు బ్రైబ్ దెమ్, ఐ నీడ్ టు పే దెమ్ అండ్ దే డోంట్ హ్యావ్ టైమ్. మేము తీసిన సినిమాలు చూడాలి అన్నట్టు వాళ్ళు ఉన్నదే దుకాణం ఓపెన్ చేసింది ఏమిటికి? సినిమాలు ఎవరైనా వచ్చి ఆడిపిస్తానంటే ఆ సినిమాలు చూపించి నేను ఎలాంటి డీల్లో పోవాలి, 50-50 డీలా కొంటనా, లేకపోతే మీరే వేసుకుంటా అంటే నేను ఎంత రెంట్ అడగాల? ఈ దుకాణం కదా పెట్టేది. ఎవరికన్నా ఈ 4గురికి ఉన్నదా అలాంటి దుకాణం? మేము సినిమాలు చేసి ఎవరి దగ్గర పోవాలి? 10 మందిని రిఫరెన్స్ తీసుకొని పోయి వాడు బ్రైబ్ చేయాలి. 3-4 చోట్ల బ్రైబ్ చేస్తే వాడు దేవుడు దర్శనంలాగా వస్తాడు. నా దగ్గర టైం లేదు, 2 నిమిషాల్లో చెప్పమంటాడు. 3 గంటలు 3 సంవత్సరాలు చేసిన సినిమాని 2 నిమిషాల్లో వాడికి ఏమర్థమవుతుంది? ఓకే. సో ఆ ఇంటెన్షన్ ఆఫ్ కీపింగ్ ద టైమ్ స్లాట్ హీఈస్ నాట్ విల్లింగ్ టు సపోర్ట్ అన్నట్టే కదా దాని అర్థం. రైట్. అంటే ఈ పెద్దోళ్ళు మీ సినిమాలు తీసుకోవాలంటే వాళ్ళకున్న రిక్వైర్మెంట్స్ ఏంది అసలు? వాళ్ళకున్న రిక్వైర్మెంట్ ఏమైనా, ఎంత అటర్ ఫ్లాప్ మూవీ తీసినా, ఎన్ని అటర్ ఫ్లాప్ మూవీస్ ఉన్నాయి వాళ్ళకి కదా, వాళ్ళ థియేటర్లో 1 రోజు వేస్తే 2 రోజులు పీపుల్ ఆర్ దేర్ టు వాచ్ మూవీ ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్. కాశ్మీర్ ఫైల్స్ లాంటి మూవీని 3.5 గంటలు పోయి పడుకోవడానికి తీసిన మూవీని ఆడ పోయి చూసినట్టు నడిపించారు కూడా. చూడండి, మీరు పోయి చూడండి, కాశ్మీర్ ఫైల్ 3.5 hours నడుస్తుంది. కాఫీ తాగకుండా ఒక డాక్యుమెంటరీ థింగ్ ముచ్చట్లు పెడతాడు. డైలాగ్ ఒక్కొక్క దానికి ఒక్కోసారి 1 minute గ్యాప్ కూడా ఉంటుంది. అలాంటి సినిమాలు ఏసీ కొరకుపోయి పడుకున్నారు, ఆడ ఉన్నారు, చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మాకు థియేటర్లు ఇస్తే మా బాధ మేము పడతాం కదా, అది ఇవరే. అంటే ఎందుకు ఇయ్యరు మీలాంటి వాళ్ళకి? ఎందుకు థియేటర్? మేము వాళ్ళ కాంపిటీటర్ అవుతామని. వాళ్ళు తీసే చెత్త సినిమాలకు వాళ్ళే లాజిక్స్ ఉంటాయి అంతే. మా సినిమాలు అనేది ప్రోగ్రెసివ్ థాట్స్. పీపుల్ అసలు ఫిలిం మాధ్యమం అంటే ఏంటి? తమిళనాడులో ఫిలిం అనే ఒక మాధ్యమంతో ఇప్పటిదాకా 60 నుంచి ఇప్పటిదాకా అందరు సీఎంలు దానివల్లనే అయ్యారు. ఇప్పుడు విజయ్ కూడా దాని నుంచి వచ్చింది, త్రిష కూడా దాని నుంచే పోతున్నాడు, ఉదయనిధి కూడా ఫిలిం ఇండస్ట్రీ తోడిపోతుంది. ఒక సమాజంలో అత్యధికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక మీడియం అంటే ఫిలిం. దాని ద్వారా ఎంత కైండ్ ఆఫ్ మెసేజ్ అని వీ కెన్ పుట్ ఇట్, వీ కెన్ ఫోర్స్ ఇట్. కాన్స్టిట్యూషన్ మీద ఎవడన్నా ఇప్పటిదాకా అంత ఎక్స్ప్లోర్డ్ చేసిన ఒక కంటెంట్ చేశారా? ప్రజాస్వామ్యం మీద, ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ఏర్పడే ప్రభుత్వాల మీద మన పాలన ఎలా ఉండాలి అనే ఒక కంటెంట్ ఇవ్వడానికి చేశాడా? కానీ బొమ్మక్ మురళి అంత ప్రజలు మెచ్చే సినిమాలు తీస్తాడా? చిరణగచ్చం చూడండి, మీరు మెచ్చుతారా తిడతారా అనేది తెలుస్తుంది. కెన్ జస్ట్ గెస్ ఇట్. అండ్ ఇట్లు అమ్మ సినిమా చెప్పండి, 132 ఫిలిం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ వచ్చాయి. మేము ఓటీటీలో అమ్ముకొని వదులుకోవాల్సి వచ్చింది.
అండ్ రేవతి గారు అందరు నేషనల్ అవార్డు విన్నర్స్ అక్కడ. రేవతి గారు, ఉమామహేశ్వరరావు గారు, మధువం భట్ గారు, ప్రవీణ్ పూడి గారు, సన్నీ ఎంఆర్ గారు, వీళ్ళందరూ దే ఆర్ ద వన్ ది కెప్ట్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ బికాస్ ఆఫ్ ఓన్లీ మురళీ బొమ్మాకు అనే దళితుడు వాడికి ఈ అవకాశం ఇవ్వటమా, ఇంత పెద్ద అంటే దళితుడనే ఇస్తలేరా? అంతే సింపుల్. దళితుడు క్యాస్ట్ ఫీలింగే. కాస్ట్ ఫీలింగ్ ఇండస్ట్రీలో కూడా, ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ ఉన్నదేనా ఎక్కడైనా క్యాస్ట్ ఫీలింగ్ అని అంటే ఓన్లీ ఇండస్ట్రీలో, పొలిటిక్స్లో. అది పోదంటారా? ఇక పోదు కదా, అది డిఎన్ఏలో ఉన్నది. అది పోకుండా ఉండడానికి ప్రతి చోట కులం అనే పదాన్ని వాడుకుంటూ కుల రాజకీయాలు చేయడం అనేది, మత రాజకీయాలు చేయడం అనేది. ఇప్పుడు దేశంలో ఏమైనా డెమోక్రటిక్స్ రాజకీయాలు జరుగుతున్నాయా, ప్రజా పాలన జరుగుతున్నాయా? ఈ రెండు పాలననే జరుగుతున్నాయి, కులాలు లేకపోతే మతాల రాజకీయాలు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయంటే మన 10,000 సంవత్సరాల కంటెంట్ వాళ్ళ యొక్క నిధి. అది ఎక్కడ పడితే అక్కడ కనబడదు. ఆ ట్రెజర్ అది డిఎన్ఏలో ఉంటుంది, అది గొక్కుతూ ఉండాలి ఎప్పటికప్పుడు. రైట్. ఈ కులం మతం అన్నారు కాబట్టి నేను ఓ అంశం తీసుకొద్దాం అనుకుంటున్నాను. భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది మీకు తెలిసి? 1947 ఆగస్ట్ 15. బట్ మొన్న 2024లో వచ్చింది అని చెప్పేసి మోహన్ భగవత్ అని ఒక పర్సన్ అన్నాడు. దాన్ని మీరు సమర్థిస్తారా? ఇప్పుడు అసలు స్వాతంత్రం అనేది ఎవరికి అవసరం ఉంది, ఎవరికి రావాలి చెప్పండి. మోహన్ భాగవత్ అనే పర్సన్ ఈజ్ వర్ణ సిస్టంలో బ్రాహ్మణ వ్యవస్థకు సంబంధించిన పర్సన్. ఆయన విషయము ఆయన స్పష్టంగా, ఓపెన్గా, కాన్ఫిడెంట్గా చెప్పాడు. నాకు స్వాతంత్రము వచ్చింది 11th January 2024. అదేంటి ఏంటి అని అంటే రామ్ మందిరం అయోధ్యలో కట్టిండు. అది అంగరంగ వైభవంగా పెద్దగా ఇనాగ్రేషన్ చేశారు. అందులో ఒక ప్రైమ్ మినిస్టర్ తప్ప ఇంకొకరు కనబడరు కదా. సో ఇది దాని సంకేతం ఏంటి అని అంటే 10,000 సంవత్సరాలు కింగ్డమ్ వ్యవస్థలో ఉన్నది. అంటే ఈ కింగ్డమ్ వ్యవస్థలో వాళ్ళకు ఒక స్వేచ్ఛ ఉన్నది. ఆ స్వేచ్ఛ మన ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా పోయింది. ఎక్కడి నుంచి పోయింది? ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తే 10,000 సంవత్సరాలలో 3 ఎపిసోడ్లు జరిగాయి. హిందూ రాజులతోటి రాజ్యాధికారం అనుభవించిన ఒక వ్యవస్థ. ముస్లింలు వచ్చేంత వరకు, ముస్లింలు రాగానే ముస్లింలు కింగ్డమ్ వచ్చారు. ముస్లింలు, మొఘళ్ళు అండ్ మొహమ్మదీయులు వచ్చారు కదా. ఆ టైంలో కూడా వీళ్ళ స్వేచ్ఛ పోలేదు, స్వతంత్రం లేదు. స్వతంత్రం ఉన్నది వాళ్ళకి. అంటే ఏంది, రాజగురువులాగా ఉన్న ఈ బ్రాహ్మణులు ముస్లింల దగ్గర కూడా రాజగురువులే. వాళ్ళకు ఎలా పాలించాలి, వేరే రాజ్యాలను ఎలా కుట్టాలి, ఎలా రాజ్యాలని యుద్ధాలను చేయాలి, ఆ రాజ్యాల కోటలను కూడా ఎలా తయారు చేయాలి, ఒకవేళ అవసరం వస్తే పారిపోవడానికి సొరంగాలు కూడా ఎలా పెట్టుకోవాలి, ఎవ్రీథింగ్ ఈజ్ డిజైన్ బై హిమ్. ఒక్క గుడి అన్న ఒక బ్రాహ్మణుడు కానీ, ఒక క్షత్రియుడు కానీ, ఒక వైశ్యుడు కానీ శిల్పి లాగా కొట్టి తయారు చేసినది ఏదైనా ఉందా? ఒక్క బ్రాహ్మణుని పేరు చెప్పండి. లేదు. అందరు చేసింది అవన్నీ. ఇన్ని దేశంలో ఉన్న గొప్ప టెంపుల్స్ అన్నీ, కట్టడాలు అన్నీ శూద్రులే చేస్తారు కదా. వీళ్ళు ఎందుకు క్లెయిమ్ చేస్తారు? మా రాజ్యంలో చేసింది మీరు ఎవడు పనిస్తే వాడు చేస్తాడు అంటే. వర్క్ స్కిల్డ్ పర్సన్స్ అంతా శూద్ర జాతికి సంబంధించింది. అయితే ఇప్పుడు ముస్లింలు ఉన్నప్పుడు స్వాతంత్ర పోరాటం జరగలే. బ్రిటిష్ వచ్చిన తర్వాత స్వాతంత్ర పోరాటం అనేది స్టార్ట్ అయింది. ఎందుకు అయింది అట్లా? అక్కడ వైస్రాయ్ అండ్ గవర్నర్లు బ్రాహ్మణుల రాజగురువుల నుంచి వైస్రాయ్ గవర్నర్లు పెట్టేసేసారు, రీప్లేస్ చేసేసారు. వీళ్ళు కూడా ఎవరిలోకి పోయారు? శూద్రుల్లోకి పోయారు. అప్పుడు వీళ్ళకి ఏంటి, వీళ్ళ స్వాతంత్రం ఏంటిది? రాజ్యాన్ని నడిపించడంలో కీలక పాత్ర వహించాలి. రాజ్యాన్ని నడిపించే కీలక పాత్రను ఎప్పుడు పోయింది అంటే బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పుడు పోయింది. ఎందుకు అని అంటే గవర్నర్స్, వైస్రాయ్స్ను వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేసేసి రాజ్యాన్ని నడిపించారు. సో 200 సంవత్సరాలు స్వాతంత్ర పోరాటం నడిపించారు. సో నెక్స్ట్ ఏం రావాలి? స్వతంత్ర పోరాటం వచ్చిన తర్వాత 1947 15th August మళ్ళీ కింగ్డమ్ వ్యవస్థ రావాలి. అక్కడ జిన్నా రాజు కావాలి, ఇక్కడ సంబడి రాజు కావాలి. అప్పుడు మెయిన్ స్ట్రీమ్లో ఉన్నది ఎవరు? నెహ్రూ అండ్ గాంధీ అండ్ పటేల్. దీస్ పీపుల్ ఆర్ దేర్. శూద్ర వాళ్ళు లేరు, ఒక అంబేద్కర్ తప్ప. సో హీఈస్ సో ఇంటెలెక్చువల్ అంబేద్కర్ గారు. అండ్ హీ వాజ్ ట్రావెలింగ్ విత్ ది బ్రిటిష్ అండ్ ఆల్ ద థింగ్స్, ఎవ్రీథింగ్ దే వర్ పోర్డ్.
ఎవరు బ్రిటిష్ వాళ్ళకి ఉన్న సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టారు. అప్పటిదాకంతా లాక్ చేసి పెట్టారు కదా. ఓకే. సో అప్పుడు ఎవరు బాగా నష్టపడ్డారు ఈ 10,000 సంవత్సరాల్లో అన్నది క్షుణ్ణంగా తెలుసుకున్న బ్రిటిష్ వాళ్ళు అండ్ విత్ అడ్వైజ్ ఆఫ్ అంబేద్కర్కి ఒక్కటంటే ఒక్క యుద్ధం జరగలే, ఒక్కటంటే ఒక పోరాటం జరగలే, జైలు బహరగలే, ఏం కాలే. కింగ్డమ్ కాకుండా డెమోక్రసీని డిక్లేర్ చేసిపోయారు. ప్రజాస్వామ్య వ్యవస్థ, ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు, ప్రజల చేత ఏర్పడే ప్రభుత్వాలను, ఆ ప్రజలు అంటే ఎవరు? శూద్రులు, ఉమెన్, సిప్రెస్డ్. ఎవరి వల్ల? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య వల్ల సప్రెస్ అయిన 10,000 సంవత్సరాల జాతి ఏదైతే ఉందో వాళ్ళ యొక్క భవిష్యత్తు నిర్మాణాలను చట్టసభలో చర్చించి చట్టాల రూపంలో మార్చుకుంటూ రావాలి అని ఒక వ్యవస్థను మన చేతిలో ఓటు హక్కు రూపంలో నిర్మించుకోండి ఎవ్రీ 5 yearsకి అని చెప్పి చేతులు పెట్టిపోయిన రోజులు. అంటే స్వాతంత్రం అప్పుడు వాళ్ళకి రాలన్నట్టే కదా. ఎవరికి వచ్చింది స్వాతంత్రము? బ్రిటిష్ వాళ్ళ ప్లేస్లో ఉన్నప్పుడు కోల్పోయిన స్వాతంత్రము ఈవెన్ బిఫోర్ కూడా ఉంది. అప్పుడు పోటీ చేయలేదు, అప్పుడు ఎవరు స్వాతంత్ర పోరాటం జరగలేదు. అప్పుడు శూద్రులు ఏ విధంగా ఉండే? శూద్రులకు న్యాయం జరుగుతుండేనా? వాళ్ళు ఓన్లీ సర్వీసే. అప్పుడు సర్వీసే. వాళ్ళకి ఇష్టం ఉంటే ఏమైనా ఎక్కువ సంతోషపడితే వాడికి ఏమైనా ఇస్తాడు. వాడికి ఆస్తి హక్కు లేదు, విద్యా హక్కు లేదు, పెళ్లి చేసుకునే హక్కు లేదు, ఓడిపోయే హక్కు లేదు, వాడి బిడ్డల మీద హక్కు లేదు, వాడి పిల్లల మీద హక్కు లేదు, వాళ్ళ అన్నదమ్ముల మీద హక్కు లేదు, వాడు బతకడానికి కూడా హక్కు లేదు శూద్రుడికి, ఆ ఉమెన్కి. వీడు నిర్ణయిస్తే ఏది చేస్తే అది చేయాలంతే, లేకపోతే కుదరది. సో ఇది బ్రిటిష్ వాడు ఉన్న టైంలో అంబేద్కర్ గారు అండ్ ఈయన ప్రపంచంలో ఇచ్చిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఇది స్వాతంత్రం ఓడికి ఇవ్వాలి. స్వాతంత్రం అనే మీనింగ్ ఏంటిది? ఒక వీరి చేతి నుంచి బయటికి వచ్చేసి స్వయంగా స్వతంత్రంగా లిబర్టీ, ఫ్రీడమ్తో బతికే ఒక విధానం. అది ఎవరికి కావాలి? అత్యధిక శాతం ఉన్న ఈ శూద్ర జాతికి, ఆ ఉమెన్కి. ఉమెన్ అనేది మినిమం 50% ఇండియన్ పాపులేషన్లో ఉండాలి. వాళ్ళైతే మొత్తం ఇంకా ఘోరం కదా. శూద్రుల కంటే, దళితుల కంటే ఇంకా ఘోరం, నీచమైన ఘోరం. వాళ్ళని ఒకరు జోగిని అని డిసైడ్ చేసేస్తే గాన్. ఈరోజు మొన్న రీసెంట్గా ఒక చిన్న పేపర్లో చూశాను, ఒక జోగిని బయటికి వచ్చి నాకు పెన్షన్ రావాలి అంటే నా మొగుడు చచ్చిపోయిండు అని చెప్పి ఎవడికి చెప్పాలి? నా మొగుడు ఉండా బతికిండా నాకు తెలియదు. హౌ కెన్ ఐ క్లెయిమ్ దట్ పెన్షన్? ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు గెట్ దట్. ఎందుకు అని అంటే ఆమె దేవుడితో పెళ్లి అవుతుంది. ఆమెకు హస్బెండ్ ఎవడో అని తెలియదు, దేవుడు అని చెప్పారు. ఆడు ఉండ చచ్చినా ఈమె తెలియదు. ఈమెకి ఏది పని? నీ మొగుడు చచ్చిపోయిన సర్టిఫికేట్ తీసుకురా అంటే ఈమెకి పెన్షన్ రాదు కదా. సో అలాంటి సిచ్యువేషన్, అలాంటి దౌర్భాగ్యం ఈరోజు ఎక్కడ? 28 జనవరి 2025 రోజున ఆమె పడుతున్న పోరాటం అది. ఈమెకు ఎవరు చెప్తారు న్యాయం? ఏ చట్టాలు ఆమె బాగుపరచలేదే, ఆమె యొక్క స్టేటస్ చేంజ్ చేయలేదే, ఆమెకు ఒక నిర్వచనం ఇవ్వలేదే, ఒక చట్టం తయారు చేయలేదే. స్వాతంత్రం ఇంకా వీళ్ళకి రాలేదని అంటారు. స్వాతంత్రం వీళ్ళకి వచ్చిందని అని చెప్పి మోహన్ భాగవత్ గారు ఎందుకు చెప్పారు అని అంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు పోతూ ప్రజాస్వామ్య వ్యవస్థను ఇవ్వటం వల్ల బ్రిటిష్ వాళ్ళ టైంలో 200 years అండ్ ఈ 75-78 years ఇప్పటి వరకు ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యకి స్వాతంత్రం రాలేదు అని చెప్తున్నారు. ఓకే, అది అంత క్లారిటీలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు స్వతంత్రం ఎప్పుడు వచ్చేది? సెంగోల్ చేతిలో పట్టుకొని రామరాజ్యాన్ని నిర్మిస్తున్నాం మేము. అక్టోబర్ 2025 లోపల ఆర్ఎస్ఎస్ పుట్టిన హిందూ మహాసభ టైంలో 1925 నుంచి 2025 100 yearsలో భారతదేశాన్ని హిందుత్వ రాష్ట్రంగా ప్రకటించబోతున్నాము. దాని అర్థము రాజ్యము అనేది రాజుల చేత, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య చేత రూల్ చేయబడబోతుంది. ఈ కాన్స్టిట్యూషన్ తీసి పడేయబోతున్నారు. సనాతన ధర్మం పేరిట మనుధర్మాన్ని కాన్స్టిట్యూషన్గా ఇంపోజ్ చేయబోతున్నాము అని చెప్తున్నారండి. అంత ఈజీగా రాజ్యాంగాన్ని తీసేసి మనధర్మ శాస్త్రాన్ని ఎట్లా పెడతారు? డెమోక్రసీలో 4 పిల్లలు ఉన్నాయి కదా, జ్యుడిషియరీ, మీడియా, ఎగ్జిక్యూటివ్ అండ్ పార్లమెంట్. మన స్వాతంత్రం వచ్చినాక తర్వాత మన రాజ్యాన్ని పాలించాలంటే అత్యధిక శాతం ఉన్న వీళ్ళతో పాలించే శక్తి లేదు. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఆటో నడుపుకునేటోడికి హెలికాప్టరు నీకు సబ్సిడీ ఇస్తాను అని అంటే వాడు నడిపేయడం వస్తుందా? రాదు కదా. సో అందుకనే ఈ దేశాన్ని మీ చేత పాలింపబడాలి అంటే కొంత ఆ ట్యూనప్ కావాలి. ఆ ట్యూనప్ పీరియడ్ సమ్ టైమ్ 10 years అని చెప్పారు. అదేంటి?
మన పొలిటికల్ రిజర్వేషన్ను అనేది 10 years పెట్టారు. రిజర్వేషన్ అనేది అలాగా, పొలిటికల్ రిజర్వేషన్ అలాగా. ఈ 10 yearsలో వీళ్ళు గ్రోమప్ అయ్యి పాలక వర్గంలో వీళ్ళు మెయిన్ స్ట్రీమ్లో పోయి మన దేశాన్ని పాలిస్తారు ఎలక్టోరల్ సిస్టమ్ తోటి అని చెప్పేసి మనం అనుకున్నాం. బట్ అది కాస్త అది అలానే తప్పుకుంటూ పోయి ఈ 50% రిజర్వేషన్ ఏదైతే ఉందో వీళ్ళ యొక్క నాలెడ్జ్ ఇక్కడ అవసరం ఉంటుంది, వీళ్ళ చేతిలో ఉంటుంది. ఈ 50% అంటే 50% రిజర్వేషన్ ఏంది? యాక్చువల్ రిజర్వేషన్ 50% అప్పర్ కాస్ట్ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాకి ఇచ్చారు. అండ్ మిగిలిన 50% ఈ శూద్ర జాతికి సంబంధించిన వాళ్ళందరికీ ఇచ్చారు. సో రిజర్వేషన్ ఎవరికి ఇచ్చినట్టు? ఏ దాంట్లో ప్రజాస్వామ్య వ్యవస్థలో రిజర్వేషన్ ఎవరికి ఇచ్చినట్టు? 10,000 సంవత్సరాలు మీరు పాలించారు కాబట్టి మిమ్మల్ని మేము అన్యాయం చేయలేము, పర్లేదు మీరు మాకు సపోర్ట్ చేసుకుంటూ నడవండి, మీకు ఒక 50% ఇస్తున్నాము, ఆ మిగిలినదంతా మేము ఇలా పంచుకుంటున్నాము అని చెప్పి ఇక్కడ రిజర్వేషన్ వీళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇవ్వలే. ఈ 50%లో ఏం చేశారు? మన ఎగ్జిక్యూటివ్ వాళ్ళు దే ఎంటర్ ఇన్ టు హౌ దే గ్రాబ్డ్ అండ్ హైజాక్డ్ ఇండియన్ డెమోక్రసీని అని నేను చెప్తున్నాను చూడు. ఎగ్జిక్యూటివ్ బాడీలో ఈ 50% ఎవ్రీ ప్లేసెస్లో దే ఆర్ దేర్. ఓకే, వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంటే ఐఏఎస్, ఐపీఎస్, కాన్స్టిట్యూషనల్ బాడీస్, స్టాచ్యూటరీ బాడీస్, ఇవన్నిటిని వాళ్ళు ఎగ్జిక్యూటివ్ బాడీస్ లాగా మనం అనుకుంటే వాళ్ళు దీంట్లో 50% 100% ఉన్నారు. మిగిలిన 50% వీళ్ళకు ఆ దానంతా సూట్ కాలేరు, దీనికి రావాలి అంటే మనకు లోపాలు ఉన్నాయి, తో దీన్ని బ్యాక్లాగ్ పెట్టేసి మళ్ళీ ఫర్దర్గా వీళ్ళని ట్యూనప్ చేసి ఎడ్యుకేట్ చేసి మళ్ళీ టెస్టులు పెట్టి వీళ్ళని తీసుకుంటాము అని చెప్పేసి బ్యాక్లాగ్లు పెంచుకుంటూ వచ్చి ఆ బ్యాక్లాగ్లను కూడా మళ్ళీ క్రూరంగా కుట్రతోటి ఇక్కడ లేవు కదా మళ్ళీ భర్తీ చేయాలి కాబట్టి ఈ బ్యాక్లాగ్ను మళ్ళీ సగాన్ని ఓపెన్ కేటగిరీ చేసేసారు. సో ఈ 50% ఆల్రెడీ ఫిల్అప్ అయింది. నెక్స్ట్ 50% సగాన్ని చేసేస్తే మళ్ళీ 25% వీళ్ళే వచ్చారు. మళ్ళీ తర్వాత కూడా బ్యాక్లాగ్లు పెట్టాయి, అదాన్ని మళ్ళీ సగం చేస్తే మొత్తం ఒక స్టేజ్లో 100% ఈ ఎగ్జిక్యూటివ్ బాడీస్ అంతా వీళ్ళే ఉంటారు. సో వెన్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరినీ నిర్మించుకుంటారు కదా. సో మనం ఏం చేస్తున్నాము? ఈ రిజర్వేషన్ సిస్టమ్ కొత్తగా వస్తున్నాయి కాబట్టి చదవడం కొత్తదే, జాబ్ చేయడం కొత్తదే, ఎవడు ఏది చేస్తే వాడు పోయి అక్కడ కూర్చున్నాడు, వాడు మిగిలిన చూడట్లే. సో అమ్మాయి ఎప్పుడు లేని స్వేచ్ఛ, స్వాతంత్రం అండ్ రెస్పెక్ట్ వచ్చినప్పుడు వాడు అనుభవించడంలోనే బిజీలో ఉండే. వీడేంది ఈ 100 సంవత్సరాల ప్రోగ్రాంలో మన సమాజాన్ని ఎలా నిర్మించుకుందాం, మన స్వాతంత్రం ఎలా తెచ్చుకుంటాం అని చెప్పే పాయింట్లో ఎగ్జిక్యూటివ్ బాడీ తోటి ఎంటర్ అయిపోయాడు వాడి మిషన్లో. దెన్ జ్యుడిషియరీ సిస్టంలో ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ బాడీ నువ్వు ఎక్కడ చూడు దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఎనీ మినిస్టర్స్ స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు, 99% అంతా ఎగ్జిక్యూటివ్ బాడీస్ టాప్ లెవెల్ ఆఫీసర్స్ అంతా బ్రాహ్మణ్సే, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యాసే. ఓకే, దెన్ ఈ జ్యుడిషియరీ సిస్టంలో మళ్ళీ పోయి చూసేస్తే అక్కడ 99% వాళ్ళే. నా సమాజం అంటే ఒక దళిత సమాజానికి న్యాయము ఒక అగ్రవర్ణుడు వాళ్ళు క్రియేట్ చేసిన ఒక నీచమైన వ్యవస్థలో నాకు జరిగే అన్యాయం ఆయనకేం తెలుస్తుంది? యూ టెల్ మీ. నాకు జరిగే అన్యాయాన్ని చట్టాలు తయారు చేయటం, ఇంప్లిమెంట్ చేయటంలో ఈ ఎగ్జిక్యూటివ్ బాడీకి ఎలా తెలుస్తుంది? హీ ఈజ్ ద వన్ హూ క్రియేటెడ్ దాట్. మనం దాని గురించి మాట్లాడటం, పాలక వర్గంలో వాళ్ళకు స్థానం అసలు ఉండకూడదు. ఇదంతా వ్యవస్థ అంతా కూడా ఒకప్పుడు నిర్మితమైంది, కానీ ఇప్పుడున్నటువంటి బ్రాహ్మణులంతా కూడా అణచివేత మీదనా లేకపోతే వీళ్ళే అధికారంలో ఉండాలి అన్న దాని మీద ఇప్పటికీ నడుస్తూ ఉందా? ఇట్స్ ఆల్ ఓపెన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ ఓపెన్. సింఘులు ఆల్రెడీ స్థాపించారు. మన అదే ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం చూస్తుండగానే అత్యధిక శాతం ఉన్న ఈ ఉమెన్ అండ్ బీసీ వర్గాల ముందటనే నేను పెడుతున్న సెంగోలు రాజ్యం నడిపిపోతున్నాం, మేము రాజులం అవ్వబోతున్నాం చెప్తే ఏం చేయలేకపోయాం. అదే పార్లమెంట్లో చేశారు. పార్లమెంట్ అంటే ఏంది? ప్రజల చేత ప్రజల కొరకు నిర్మాణం చేయబడే చట్టాలు ఉన్నాయి ఒక ప్లేసు, ఒక పవిత్రమైన ప్లేసు. ఈ చట్టాలు ఎందుకు చేయాల్సి వస్తుంది ఎవ్రీ 5 years? 10,000 సంవత్సరాలలో జరిగిన అన్యాయాలు, ఘోరాలు, నైచాలు అవన్నిటినీ మనం తెలుసుకొని ఇవి వద్దు, ఇవి చేంజ్ చేయాలి అని అంటే ఈ అపీల్ అనేది పబ్లిక్ నుంచి ఒక లీడర్ రిప్రజెంటేషన్ తోటి చట్టాలకు తీసుకెళ్ళి చట్టసభలో
చట్టాలు తయారు చేపించి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ బాడీ తోటి ఇంప్లిమెంట్ చేపిస్తారు. ఇక్కడ పడితే ఆలే దొంగలు ఉన్నారు, వాడ చట్టాలు ఎక్కడ తయారైతాయి మనకి. రైట్, ఇది ఇంత పెద్ద వ్యవస్థ నడుస్తూ ఉంటాయి, మీరు ఇంత పెద్ద అంశాలు ఉంటా ఉంటాయి. ఒక పక్క ఇటు మాలలు మాదిగలు కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి ఇవాళ. రైట్, అంటే ఈ ఏబిసిడి వర్గీకరణ వల్ల మాలలకు జరిగే నష్టం ఏంది, మాదిగలకు జరిగే లాభం ఏంది అని అంటే? ఇప్పుడు నీకు ఒక చిన్న చరిత్ర చెప్తా. అసలు ఈ వర్గీకరణ అంటే డివైడ్ అండ్ రూల్, అంతే కదా. ఈ డివైడ్ అండ్ రూల్ ఇన్వెంట్ చేసింది ఎవరు ఫస్ట్ కదా. మనకు చెప్పే వాళ్ళు ఎవరు అని అంటే డివైడ్ అండ్ రూల్ క్రియేట్ చేసింది, ఇన్వెంట్ చేసింది, ఇంప్లిమెంట్ చేసింది బ్రిటిష్ వాళ్ళు అని అంటాం. నో, ఫస్ట్ డివిజన్స్ ఎక్కడ జరిగేది? మేల్ ఫీమేల్ మధ్యన జరిగేది. మేల్ ఇట్లా ఉండాలి, ఫీమేల్ ఇట్లా ఉండాలి. ఉమెన్ నెలసరికి మళ్ళా ఒక ప్రెగ్నెన్సీ టైంలో మేల్ అనేవాడు ఆమెకు సపోర్ట్ చేసి ఆమెకు కావాల్సిన వనరులు ఇచ్చుకుంటూ ఆమెను ప్రొటెక్ట్ చేసే ఒక బాధ్యత అని వాలంటీర్గా వచ్చిన ఒక వ్యవస్థ. కాలక్రమేణా దాన్ని అది ఒక గ్రంథాలలాగా మారిపోయాయి. ఓకే, మానవ మనుగడ నిర్మించే ఒక సూత్రాలలాగా మారిపోయాయి. దానిని ఒక ఆచారంలా మార్చివచ్చారు. సో ఫస్ట్ డివిజన్ మేల్ ఫీమేల్ మధ్యన జరిగింది. ఆ తర్వాత సమాజాన్ని 4 ముక్కలు చేసి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇట్ ఈస్ నాట్ ఏ కులాలు, ఇట్ ఈస్ ఏ వే ఆఫ్ లివింగ్ లైఫ్ టు ది అండ్ కంట్రిబ్యూటింగ్ ది సొసైటీ వేర్ వీ విల్ లివ్ ఆల్ టుగెదర్. అట్లా కలిసి బతుకునే ఒక వ్యవస్థని వీళ్ళ కంట్రిబ్యూషన్ ఇలా చేయాలి. ఒక జ్ఞానం ఉన్నవాడు దాన్ని బ్రాహ్మణ వ్యవస్థకు చెందినవాడు, ధైర్యము శక్తివంతుడు ఉండి క్రూర మృగాల నుంచి రక్షించుకునడానికి ఒక వాచ్మెన్ లాగా ఒక సెక్యూరిటీ గార్డ్ లాగా ఉండేవాడిని క్షత్రియుడు అని చెప్పేసి ఆ కోవకు చెందినవాడిని ఆ గుంపులో పెట్టేవాళ్ళు. ఓకే, సో అలా డివిజన్స్ చేసేసి దాని ద్వారా మన సమాజంలో మనం అందరూ మంచిగా బతుకుతున్న టైంలో అది. సో మేల్ ఫీమేల్ డివిజన్, సమాజాన్ని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర డివిజన్, ఆ తర్వాత వృత్తుల వారిగా డివిజన్, ప్రొఫెషన్ చేసి. సో ఈ డివిజన్స్ చేసినప్పుడు పుట్టినది ఏంది? ఒక డివిజన్ చేస్తే 100 ఆచారాలు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు అండ్ దానికి ఒక హెడ్ చేస్తాడు, ఇక దున్నుకోపోరా అని అంటారు. ఓకే, సో ప్రతి చోట ఇది అన్నట్టు. సో ఇది ఎందుకు వస్తుంది అంటే హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ దట్. సో ఒక ప్రొఫెషన్ కూడా ప్రతివాడు వచ్చేసేసి నాకు వచ్చు కదా అని చెప్పి ఖరాబ్ చేసిపోతాయంటే అది కాలక్రమేణా ఏం చేశారు అంటే ఒక ఎక్స్పర్ట్ డొమైన్ పర్సన్స్ దే ఆర్ నేమ్డ్ యాజ్ దిస్ ప్రొఫెషన్ అండ్ లేటర్ ఆన్ దాన్ని ఏం చేశారు, దానికి ఒక ట్యాగ్ ఇచ్చారు, దాన్నే క్యాస్ట్ అని పెట్టాం. సో ఈ కులపోడు, ఒక కుమ్మరు పని చేస్తాడు, బేగరోడు సస్తే బొంద పెడతాడు, గిట్లా అని చెప్పి వీడు పోయి ఆ పని చేయడు, ఆడు పోయి ఈ పని చేయడు, ఇంకోటి పూజారి వీడి పూజలే చేస్తాడు. ఇట్ ఈస్ అన్ వృత్తి. ఓకే, దాన్ని ఆ వృత్తినికి కులం అని పేరు పెట్టేశారు. ఈ కులాలలో వీళ్ళు ఈ 4 మెంబర్స్ బాగానే ఉంటారు, దానిలో ఎక్కువ డివిజన్స్ ఉన్నాయి. ఎందుకు అని అంటే వాళ్ళు ఇంటెలెక్చువల్ మనం ఈ సమాజాన్ని నడిపించుకోవడానికి కొన్ని సూత్రాలు మన చేతులనే పెట్టుకొని ఆ కంట్రోల్ చేసుకుంటూ పోదాం. సో ఎక్కువ ఏది మ్యానుఫ్యాక్చర్ అవుతుంటుంది? శూద్ర కులం మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. అంటే జ్ఞానం పెరిగినప్పుడు వీళ్ళకి వచ్చి జంప్ చేయాలి కదా. సో అని జంప్ చేయనీయకుండా వాడిని చంపాలి, వాళ్ళతో చంపబడాలి వాడు. ఓకే, సో ఈ పని చేసుకుంటూ కూర్చున్నారు అన్నట్టు. సో ఎవడైతే జ్ఞానం పెరుగుతూ ఉంటే డివిజన్స్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు ఎస్సీ కులాలు అనేది 59 సబ్ కులాలు వస్తాయి. ఎస్సీ అని ఒకటే కదా, దళితుడు అని అందాం. దళితుడు అనేది రీసెంట్గా వచ్చిన వర్డ్ అది. అంతకుముందు గాంధీ మహాత్ముడు చెప్పింది హరిజనుడు అని అంటాడు, అంటే దేవుడు పుట్టిన పిల్లలంట. సో అంటే ఎంత నీచమైన ఆలోచనతోటి ఒక హ్యూమన్ మీద ఎలాంటి నీచమైన ఆలోచనలు ఉన్నాయి చూడు. సో ఈ హరిజనులు, ఈ దళితులు అనేవాళ్ళు యూనైట్ అందులోకించి రోజు పెరుగుతూ ఉంటాయి కదా. ఇప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేసినప్పుడు ఒక టైప్ ఆఫ్ నేచర్ థింకింగ్ ఉంది. ఇప్పుడు మధ్యలో వచ్చిన తర్వాత ఐఎమ్ స్పీకింగ్ ఇన్ టు దట్ డొమైన్, అంటే ఆ కాన్ఫిడెన్స్ అవి వస్తాయి. ఎట్లా వస్తాయో అట్లనే కాలక్రమేణా ఈ 59 కులాలు ఇనిషియల్గా శూద్రుల్లో ఒక తెగలాగా ఒక ప్రొఫెషన్ లాగా పెట్టేశారు. ఓకే, దీంట్లో ఒక్కొక్కడు ఎదుగుతూ ఉంటే వాళ్ళు డివిజన్ చేసుకుంటూ పోయారు. ఒక డివిజన్ చేసినప్పుడు ఒకడికి 100 రెస్పాన్సిబిలిటీ ఇచ్చి ఇంకోటికి 100 ఆచారాలు ఇచ్చేస్తాడు. అండ్ దాంట్లో ఒక బాస్ చేస్తే ఇక నువ్వు దున్నుకోపోరా అంటాడు. ఇక వీడి బాసే వీటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ దీంట్లో కూడా
ఇంకోడన్నా ఎదిగిండు అంటే మళ్ళీ ఇంకో డివిజన్ చేస్తాడు. అట్లా 59 కులాలు పుట్టినాయి అన్నట్టు. ఓకే. ఇప్పుడు మాలా మాదిగలు అనేది శక్తివంతులు అయిపోయారు. ఎగ్జాంపుల్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రూవ్ ఏం చేశారు, ఈ దేశాన్ని నడుపుతున్న గ్రంథం, మానవ జాతి అభివృద్ధికి ఒక నిదర్శనం, ఫ్రీడమ్ లిబర్టీకి ఒక సమాజానికి ఒక ప్రూవ్ అండ్ హిస్టరీ క్రియేట్ చేసిన ఒక పర్సనాలిటీ. ఇంకొక వైపు బాబు జగజీవన్ రావు గారు, స్వతంత్రం వచ్చిన తెల్లారే ఆయన డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్. అండ్ దీస్ టూ ఆర్ వెరీ స్ట్రెంథెన్ టు దిస్ కమ్యూనిటీ. ఒక ఇంటెలెక్చువాలిటీకి నువ్వు ఏ తరమైన చూసినా, వేదాల నుంచి ఇప్పటి వరకు చూసినా, ఇంటెలెక్చువాలిటీకి ప్రతిరూపమే ఈ 2 తరాలు, ఈ 2 కులాలు. ఓకే. మహారాజు అనే ఒక వ్యవస్థలో అంటే రాజులకు పరాక్రమవంతమైనంత ధీటుగా ఉండేది మల్ల యోధులను చూపించాము అండ్ మహారాజులను చూపించాము. ఓకే, మాది మహారాజులు. సో వీళ్ళకి ఇట్లా స్ట్రెంథెన్ అవుతే దట్స్ ఇట్. మళ్ళీ మనకు పుట్టగతులు ఉండయి అని చెప్పేసి మోదీ గారు పేరెడ్ గ్రౌండ్లోకి వచ్చేసేసి 30 సంవత్సరాల పోరాటం మాకేదో అన్యాయం జరుగుతుందని చెప్పి కృష్ణన్న నడుపుతూ ఉన్న యుద్ధానికి చెవులో వచ్చి చెప్పాడు, నీకు సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెప్పించే బాధ్యత నాది, నువ్వు పోరాడు అని చెప్పేసి ఒకవైపు నువ్వు తీసుకుంటే ఇంకోవైపు పోయినట్టే కదా. సో నాకు ఈ డివిజన్స్ అనే ఒక పాయింట్ని ఎలా ఆపరేట్ చేస్తారు అంటే ఇప్పుడు ఈ వర్గీకరణ చేసి ABCD వర్గీకరణ చేసి మన స్ట్రెంగ్త్ని డిఫ్యూజ్ చేసే క్రమంలో మనం కొట్లాడుకొని చంపుకొని తిట్టుకొని మనం చేసుకుంటే మన ఎదుగుదలని మనం చంపుకోవాలి. వాడు వచ్చి చంపడు. నాది నువ్వు తింటున్నావు, నీది నేను తింటున్నా అనేది థర్డ్ పర్సన్ ఎవడో ఆడు చెప్పడానికి మనకు ఫీల్ కావాలి కదా. అది ఏడు ఫీల్ అవుతున్నాం మనము. నువ్వేడ గుంజుకొని తిన్నావు, నేనేడ గుంజుకున్నావు, పెట్టుకుందాం పట్టు లెక్కలు కూర్చొని. వాడు ఓడో వచ్చి నాకు చెప్తాడు పంచేదంటే హూ ఈజ్ ఈ, ఎందుకు అనుకుంటలే, వాడు పొట్లాట పెట్టి నీకు వచ్చాడు, వాడికి ఏం పని లేదు, మన మీద మనకున్న స్ట్రెంగ్త్ను వాడు డిఫ్యూజ్ చేయడానికి వచ్చాడు. వాడు ఒక పదవినో లేకపోతే డబ్బులనో మనకి ఏదైతే వీక్నెస్ ఉందో అది నీ ముఖాన కొట్టేసేసి వాడికి నీ భుజం మీద చేయి పెట్టేస్తే ఫోటో దిగుతావే నవ్వుకుంటా. వై కాంట్ యూ అండర్స్టాండ్? ఏం పదవి ఇవ్వలేదు కదా మందకృష్ణకు ఇప్పటికి కూడా. వాట్ ఆర్ ది బెనిఫిట్? ఆయనకు కావాల్సిన అన్ని ఇస్తారేమో. ఆయనకు ఉపరాష్ట్రపతి ఇస్తారేమో, ఓరికేరుకా. గవర్నర్ ఇస్తారేమో, ఓరికేరుకా. ఇచ్చినప్పుడు ఏం చేస్తావు? ఇవన్నీ కొట్లాడు మాఫతయా కావు కదా. ఒక సుప్రీంకోర్టు ఆఫ్టర్ ఆల్ వాట్ ఇట్ కెన్ బి డన్. చట్టాలు ఎక్కడ క్రియేట్ అవుతాయి? చట్టసభలో చర్చిస్తే చట్టాల రూపంలో వచ్చేటి. ఆడు చట్టాల రూపంలో చేయకుండా పేరెడ్ మైదానంలో వచ్చి చెప్తా అంటే ఒక సుప్రీంకోర్టులో ఒక జడ్జి ఆఫ్టర్ ఆల్ ఒక జడ్జి న్యాయానికి ప్రతిరూపం కానే కాదు. న్యాయానికి ప్రతిరూపాలు ఎవరు కావాలి? నీ ప్రజాస్వామ్యంలో ఉన్న అత్యధిక శాతం ప్రజలు న్యాయం చెప్పినప్పుడు న్యాయం జరుగుతుంది. ఒక బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు వచ్చి మనకు న్యాయం చెప్తారంటే అది అన్యాయమే. వాళ్ళు ఉండకూడదాడా, వాళ్ళు ఉండకూడదు. నీకు ఒక చట్టం తయారు చేయాలి అని అంటే కాన్స్టిట్యూషన్ను నీకు గైడ్ చేసిన మినిమం థింగ్స్, మినిమం సెన్స్ నీ చట్టసభలో చర్చించి చట్టాలను తీపి అది చర్చకు తీయాలి. దొంగసాటుగా బిల్లును పాస్ చేసుకుంటా, నాకు మెజార్టీ ఉందని ఈవీఎంలు వాడుకొని మెజార్టీ తెచ్చుకుంటా. వాట్ ఈస్ దిస్? టోటల్స్ ప్రజాస్వామ్యం కొలాప్స్ చేసేసారు. రైట్. అంటే ఇప్పుడు వర్గీకరణ జరగాలంటా బొమ్మమల్లి వద్దంటాడా? వర్గీకరణ అనేది ఒక కుట్ర అని అంటున్నా. జరగడం జరగకపోవడం అనేది ఇట్ ఈస్ ఎ లేటర్ థింగ్. సేమ్ థింగ్. ఒకరికి అన్యాయం జరుగుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పంజాబ్లో, మహారాష్ట్ర, హర్యానాలో వాల్మీకి అండ్ ఆదివాసీల మధ్యలో జరుగుతున్న ఒక చమర్ల మధ్య జరిగిన ఒక అన్యాయ పోరాటంలో ఫైనల్గా ఒకరికి నష్టం జరుగుతుంది అని అంటే రాష్ట్రాన్ని కన్విన్స్ చేసి సుప్రీంకోర్టులో కన్విన్స్ చేసి 15% ఉన్నదాన్ని 25% చేసుకున్నారు. వాళ్ళకు ప్రత్యేకంగా అన్యాయం జరుగుతుందంటే వాళ్ళకే ఒక 10% ఇంక్రీజ్ చేశారు. దీని కొరకు కొట్లాడు. మొన్న బీసీ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళకి, అప్పర్ క్యాస్ట్ వాళ్ళలో ఎకనామికల్ ఏ యుద్ధాలు జరగలేదు. ఇట్లా 30 సంవత్సరాలు చేసిన యుద్ధాలు చేసిన దాఖలాలు లేవు. 10% వచ్చేసరి దాని అర్థం ఏంది? మేము పేదోళం అయినందుకు మాకు కాంపిటీషన్ పెట్టడానికి కూడా ఇది స్తోమతలు లేము, మాకు సపరేటు ఒక కోట పెట్టండి, దళితులు బీసీలకు ఈక్వలెంట్గానే చదువుతాము, కానీ మేము పేదోళము, మాకు అవకాశాలు ఇవ్వండి అని అంటే 10% ఇచ్చాడు. నువ్వు అలానే 10% తీసుకో.
నీది నాది గుంజుకోవడం, నేను నీది గుంజుకోవడం ఏంటిది అది? హౌ కెన్ యూ స్పీక్ లైక్ దాట్? వర్గీకరణ అనేది డివిజన్ అని అంటూ ఓపెన్గా చెప్తున్నాడు. డివిజన్ ఏం చేస్తావు? ఎన్హాన్స్ చేసుకో. నీ 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 రిజర్వేషన్లో నీ కోటాని ఎన్హాన్స్ చేసుకో. అన్యాయం జరిగిందని దాని మీద పోరాడు. మేము సపోర్ట్ చేస్తాం, అందరం సపోర్ట్ చేస్తాం, ఇంకా పెంచుదాము. అంత వదిలేసేసి జనాభా నిష్పత్తి ప్రకారంగా మనకు రిజర్వేషన్ నంబర్స్ ఇవ్వాలి. సబ్ కులాలకు కూడా ఇచ్చేసేయండి. 3.5% ఉన్న బ్రాహ్మణ్స్కి 3.5 ఇవ్వండి. అన్నిట్లోకి తీసి పడేసేయండి. దాన్ని ఒకవేళ కాంగ్రెస్ పవర్లోకి వస్తే ఆర్ఎస్ఎస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేస్తారు. The only party that can stop them is the Congress party. చేస్తారు. అండ్ అది కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. ఏంటిది అని అంటే డెమోక్రసీ అంటే ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ, మీడియా అండ్ పార్లమెంట్లో ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ ఉన్న అందరినీ రిమూవ్ చేయమని అని చెప్పి ఆర్డర్లు వస్తున్నాయి. ఈసారి కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీ ఈజ్ గోయింగ్ టు డూ దాట్. అందరు యాక్సెప్ట్ చేస్తారా దాన్ని అట్లా చేస్తే? ప్రజాస్వామ్యం డిమాండ్ చేస్తుంది. అత్యధిక శాతం ఉన్న వాళ్ళే పాలించాలి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈజ్ ఎ ఫారినర్ టు మీ. ఎంత క్లియర్గా కనబడుతుంది. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే చేసి చూడు 75 yearsలో. కాంగ్రెస్లో రాహుల్ గాంధీకి ఉన్నంత ఇంటెలెక్చువాలిటీ ఐఎమ్ సర్ప్రైజ్ టు సీ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ స్టేట్మెంట్. కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటున్న మాటల్ని నేను చెప్తాను, నా మాటలు కాదు అవి. ఓకే. आपके सामने कह रहा है कि मैं भी एफआईआर नहीं करा सकता मोहन भागवत के खिलाफ, तो राहुल गांधी ने क्या गलत कहा कि स्टेट पे इन्होंने कब्जा कर दिया और इसी से हमारी लड़ाई है? क्या गलत है? రైట్. ఓకే. ఇంతసేపు ఇంటర్వ్యూలో చాలా సంచలనాత్మకమైనటువంటి అంశం ఏదైనా ఉంది అని అంటే నేనైతే ఇదేనంట. ఎందుకు అనంటే మీరు పెద్ద వర్డ్ చెప్పేసారు. నా పర్సనల్ థింగ్ ఏం లేదు. దట్ ఈస్ వాట్ రాహుల్ గాంధీ గారు బయటకు వచ్చి దేశంలో యుద్ధం జరుగుతున్నది. The BJP and the RSS have captured every single institution of our country. We are now fighting the BJP, the RSS and the Indian state itself. ఒకటి గవర్నమెంట్ వర్సెస్ దేశ ప్రజల మధ్యన ఆ యుద్ధానికి సమూహం కాండి. నేను ముందు నడుపుతా, అది ఆర్ఎస్ఎస్ వాళ్ళని నడుపుతుంది, నేను మీతోటి నేను నడుపుతున్నా అని చెప్పి ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. ఈజ్ దేశద్రోహి. దేశాన్ని స్వతంత్రం వచ్చి కాన్స్టిట్యూషన్ విలువల్ని, డెమోక్రసీ విలువల్ని రెస్పెక్ట్ లేకుండా ఇప్పుడు స్వతంత్రం వచ్చిందని అన్న ఒక మోహన్ భాగవత్ గారిని ఎంబెడ్ తిహార్ జైల్లో పెట్టి శిక్షించండి అని చెప్పి అన్నాడు. ఓకే. స్టేట్ కపిల్ చేశాడు. నౌ బీజేపీ వాళ్ళందరూ వచ్చేసి ఈజ్ అర్బన్ నక్సలైట్. అర్బన్ నక్సలైట్ అంటే ఏంటి? నక్సలైట్ అంటే ఏంటి? ఒకప్పుడు నక్సలైట్ వచ్చి ఒక స్లిప్ అతికిచ్చిపోయాడు అంటే పాలకులు, రెడ్డి నాయకులు, పోలీసు అన్యాయం చేసి ప్రతి శక్తి ప్రజల మీద పట్టి పీడించే దుర్మార్గులకు అందరూ నక్సలైట్ అంటే అర్బన్ నక్సలైట్ అంటే ఏంది? అన్యాయాన్ని ఎదురుగా మాట్లాడి అన్యాయం చేస్తున్న వాళ్ళందరినీ ఎదిరించి మాట్లాడే ప్రతి గొంతుగా అర్బన్ నక్సలైట్. వాళ్ళకు ఉచ్చబడుతుంది. వీళ్ళని ఎలా సపరేట్ చేయాలి అంటే ఒక చట్టం తీసుకొచ్చారు, ఈఏపీ యాక్ట్. అలా వరవరావు గారిని ఎంతోమందిని తీసుకుపోయి జైలు వేశారు. చివరికి అరుంధతి దాయ మీద కూడా కేసు పెట్టారు. ఇప్పుడు రాహుల్ గాంధీ మీద కూడా పెట్టారు, అర్బన్ నక్సలైట్ అని చెప్పి. ఓకే. అంటే ప్రజల గొంతుకై ఉన్న ఏ గొంతుకైనా కూడా నొక్కి పెట్టడానికి ఈ బ్రాహ్మణ క్షత్రియ వ్యవస్థ ఏదైతే ఉందో రాజ్యాన్ని కోరుకుంటున్నది, ప్రజాస్వామ్యాన్ని కాదు రాజ్యాన్ని కోరుకుంటున్న రాజ వ్యవస్థను కోరుకుంటున్న వాళ్ళు యూఏపీఏ యాక్ట్ మన ప్రజాస్వామ్య వ్యవస్థలోని ఒక చట్టాన్ని తీసుకొని వచ్చి మనం మోసపూరితంగా నొక్కుతున్నారు. ఓకే. ఇది మనం గుర్తించకపోతే చాలా ఇబ్బందులు అవుతాయి. రైట్. ఈ అంశాలకు సంబంధించి ఇండియన్ ఫైల్స్లో ఏమన్నా ఉంటుందా మీరు తీసిన సినిమాలో? ఎంత డీటెయిల్గా అట్లా ఉండదు కానీ బట్ ప్రజలు ఎలాంటి వ్యవస్థలో బతకాలి, ఎలాంటి వ్యవస్థలోకి తోసేస్తున్నారు, అది మనకు చాలా డిస్కంఫర్ట్ అయిపోయి డెమోక్రసీని డిమాలిషన్ జరగబోతుంది. అది ఎంత సీక్వెన్స్గా ఎంత ప్లాన్గా చేయబోతున్నారు అనేది విప్పి చెప్తున్నా. ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్. ఓకే. అది ఒక ఫిలిమాటిక్గా చెప్పేస్తే ఇట్ లుక్స్ గుడ్ అనే పాయింట్ ప్రయత్నం చేశాను. అది సూపర్ అన్న, థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు.
చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే మీరు చెప్పారు. మరి వాస్తవాలు అన్నది ప్రజలు డిసైడ్ చేస్తారు. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దామన్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ